కృష్ణం వందే జగద్గురుం ఒక మహాయజ్ఞం జరిగింది. భగవద్గీత కేవలం తెలుగులో తాత్పర్యం చేయాలనే ఉద్దేశంతో ఆ భగవంతుడు సంకల్పించి నా ద్వారా మీ అందరికీ చేరేలాగా ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అయితే అనుకున్నంత ఈజీగా అయితే జరగలేదు. ఈ ప్రయాణం ఒక్కసారి మీతో చెప్పాలనుకున్నాను. అందుకే దీని గురించి ఒకసారి వీడియో చేసి మీ అందరికీ ఆదరిస్తున్నందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పేందుకు ఈ వీడియో చేస్తున్నాను. భగవద్గీత మొదలు పెట్టాలని అనుకున్న తర్వాత ఎలా చేయాలి ఏంటి అని అనుకున్నప్పుడు కరెక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ ఎక్కడ దొరుకుతుంది అని చాలా చోట్ల వెతికాను. ఇంటర్నెట్ అంతా వెతికినప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా, అంటే మ్యాక్సిమం సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఏది ఉంది అని చూసినప్పుడు నాకు స్వామి ముకుందానంద వారి వెబ్సైట్లో ఈ తెలుగు వెర్షన్ దొరికింది. అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన దివాకర్ గారిని పర్సనల్గా కాంటాక్ట్ చేసి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన యూజువల్గా వాళ్ళ కంటెంట్ని వాడేటప్పుడు లీగాలిటీస్ ఉంటాయి. ఆ లీగాలిటీస్ ఏమీ లేకుండా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అక్కడితో మొదటి స్టెప్ అయింది. ఆ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లీగల్ పర్మిషన్ లేకుండా ఇలాంటివి చేయలేం. ఇంకోటి చాలా రీసెర్చ్ చేయాలి. ఫ్రాంక్గా గంగాధర శాస్త్రి గారు ఈ భగవద్గీత ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆయన చాలా రీసెర్చ్ చేసి డెడికేటెడ్గా చాలా 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 మందితో, అంటే ఒక చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితో కన్సల్ట్ చేసి ఆయన చాలా టైం డెడికేట్ చేసి చేసిన ప్రాజెక్టు ఆయన చేసిన భగవద్గీత. అది పూర్తిగా ఒక డెడికేషన్తో చేయాల్సిన పని కాబట్టి అది నా వల్ల కాదని, ఎందుకంటే నాకు వేరే కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఐ హ్యావ్ టు డూ మెనీ థింగ్స్. కాబట్టి నాకు ఆల్రెడీ అలాంటి డెడికేషన్తో చేసిన వర్క్ని కనుక మనం కరెక్ట్గా సెలెక్ట్ చేయగలిగితే ఆ పార్ట్ అంతా మనకి టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో స్వామి ముకుందానంద వారి ఈ యొక్క భగవద్గీత ఏదైతే ఉందో ఇది తీసుకోవడం జరిగింది. అందుకు వారు చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో దట్ ఈస్ టేకెన్ కేర్. అలాగా స్వామి ముకుందానంద వారి టీం అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే దీన్ని ఆదరిస్తున్నా, అంటే పర్మిషన్ ఇచ్చినందుకు, మాకు ఇది చేసే అవకాశం ఇచ్చినందుకు. తర్వాత సెకండ్ మేజర్ థింగ్, యూట్యూబ్లో కనుక ఈ భగవద్గీత వస్తే రేపు మొత్తం విజువల్స్తో రావాలి. ఎలాంటి విజువల్స్ వస్తే బాగుంటుంది ఏంటి అని ఆలోచించినప్పుడు జానకిరామ్ కాస్మిక్ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు ఆ ఛానల్లో తాను చేసిన విజువల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇమీడియట్గా అతనికి కాంటాక్ట్ చేసి అతని దగ్గరికి వెళ్ళి నేను ఎలాంటి ఇది కావాలనుకుంటున్నాను, విజువల్స్ కావాలనుకుంటున్నాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే తనకి అర్థమై వాలంటీర్గా, అంటే తను ఎలాంటి ఒక్క పైసా కూడా ఆశించకుండా మొత్తం ఈ వర్క్ అంతా తను డెడికేటెడ్గా చేయడం జరిగింది. ఇది చాలా కష్టమైన పని. ఫ్రాంక్గా 45 రోజుల పాటు తన పనులన్నీ పక్కన పెట్టి కేవలం దీనికోసమే పనిచేయడం వల్ల ఫ్రాంక్గా తన ఇన్కమ్ కూడా ఆగిపోయింది. ఫ్రాంక్గా ఏమి డబ్బులు ఆశించి చేస్తుంది కాదు కాబట్టి అందరం ఫ్రీగానే వర్క్ చేస్తున్నాం. అందరికీ ఫ్రీగా వెళ్ళాలి భగవద్గీత అనే ఉద్దేశంతో అన్ని ఓపెన్ ప్లాట్ఫామ్స్లో పెట్టాం. అందుకు అందరం ఫ్రీగా చేయాలి, తప్పదు. లేకపోతే ఖర్చు పెట్టడం కష్టం కాబట్టి అలా అందరం చెరో చేయి వేసి ఖర్చు పెడుతూ చేస్తున్నాం. అంటే మన టైంని ఇస్తూ పనిచేసాం. ఆ ప్రాసెస్లో జానకిరామ్ చేసిన కాంట్రిబ్యూషన్ ఎంత చెప్పినా తక్కువే. భగవద్గీత ఆడియో ఎంతగా ఇష్టపడుతున్నారో వీడియో కూడా అంతకన్నా ఎక్కువగా జనం ఇష్టపడడానికి కారణం జానకిరామ్ తన డెడికేటెడ్గా తను చేసిన వర్క్. ఇందులో తను విజువల్స్ ఇస్తూ అట్ ది సేమ్ టైం విశ్వరూప దర్శనానికి మాత్రం ఎడిటింగ్ కూడా తనే చేయడం జరిగింది. తను చేయడం వల్ల ఆ పర్టికులర్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది విజువల్గా. అందుకు జానకిరామ్ విషయంలో నేను ఎంత చెప్పినా తక్కువే. తన రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలీదు. బట్ అందరికీ నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జానకిరామ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ వర్కర్స్ ఐ హ్యావ్ సీన్. తను మన సాంప్రదాయం, మన సంస్కృతి ఇది ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తను చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అయితే అతనికి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా పాత సిస్టమ్. ఆ సిస్టంలోనే తను మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ఎలా అయినా నాకు వచ్చిన అవుట్పుట్ ఇవ్వాలని.
ఆయన ఒక సందర్భంలో నాకు లేటెస్ట్ సిస్టమ్ కనుక వస్తే నేను మొత్తం పురాణాలన్నీ కూడా ఈ మంచి గ్రాఫిక్స్ తోటి ఆమ్, మొత్తం ప్రపంచానికి ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్ అన్నాడు. అయితే ఈ వీడియో ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీకు జానకిరామ్ వర్క్ కనుక నచ్చి ఉంటే ఆయన కాస్మిక్ ట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. హీ హ్యాస్ సమ్ లింక్స్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టు హిమ్. అంటే అతని వర్క్స్ కనుక మీకు నచ్చితే అతనికి హెల్ప్ చేయడానికి కోసం అతను కొన్ని లింక్స్ పెట్టారు. అయితే నేను పర్టికులర్గా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వర్క్ నచ్చితే ఇవ్వండి అని కాదు, రేపు రాబోయే వర్క్స్, తన దగ్గర నుంచి రాబోయే వర్క్స్ ఎంత గొప్పగా రాబోతున్నాయో, అంటే మన పురాణాలన్నింటినీ కూడా మనందరికీ ఇవ్వాలనుకుంటున్నారు. అలాంటివన్నీ కూడా మనకు వస్తే మన సంస్కృతి, మన సాంప్రదాయం చాలా బాగా మనందరికీ ఒక రికార్డెడ్ ఫామ్లో ఉంటాయి, విజువల్ రిచ్నెస్తో. అలాంటి ఒక కాంట్రిబ్యూషన్ కోసం మనందరం కలిసి జానకిరామ్కి కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, మీకు గనక జానకిరామ్కి హెల్ప్ చేయాలనిపిస్తే ప్లీజ్ రీచ్ అవుట్ టు హిస్ ఛానల్. అక్కడ అతను ఛానల్ ఏదో ఒక దీనిలో డెఫినెట్గా అతనికి కాంట్రిబ్యూట్ చేసే లింక్ ఉంటుంది. అది కాంట్రిబ్యూట్ చేస్తే రేపు అతని వల్ల ఆ కొత్త సిస్టమ్ కనుక వస్తే అతని నుంచి వచ్చే అవుట్పుట్ ఇంకా గొప్పగా ఉంటుంది. అందుకు మనందరం కలిసి అతనికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన ముఖ్యమైన వ్యక్తి మా తమ్ముడు చంద్రమౌళి. మౌళి రికార్డింగ్ పర్టికులర్గా మొత్తం ఈ వర్క్ అంతటికి కూడా తను చాలా డెడికేటెడ్గా, నాకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. నేను రికార్డ్ చేసిన తర్వాత తను ఎడిట్ చేయడం కానీ, సౌండ్ మిక్సింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా. అందుకు నేను ఇప్పటివరకు మౌళి ఏ వర్క్ చేసినా ఇప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, కానీ ఈసారి ఈ భగవద్గీత ప్రాజెక్ట్లో తను కూడా ఒక భాగమై నాకన్నా ఎక్కువ డెడికేటెడ్గా వర్క్ చేసినందుకు తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకు మ్యూజిక్ అందించిన మా మనోజ్ కీబోర్డ్ ప్లే చేశాడు. నేను కంపోజ్ చేసిన మ్యూజిక్ అందరికీ కీబోర్డ్స్ చేసింది మనోజ్ భూసం కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే మా టీం, ఎస్పెషలీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, మా అన్నయ్య గౌతమ్ ఎడిటింగ్ మొత్తం సూపర్వైజింగ్ అంతా తను చేశాడు. అలాగే మా అసిస్టెంట్ ఆర్కే, తను మొత్తం స్క్రిప్ట్ సూపర్వైజింగ్ అంతా చేశాడు. అలాగే మిగతా ఫ్రెండ్స్ చాలామంది చేశారు, చాలా హెల్ప్ చేశారు. పేరున అందరికీ థ్యాంక్స్. నా యూట్యూబ్ ఛానల్కి మేనేజ్ చేస్తున్న రఘురామ్, అలాగే మొత్తం తన ఎడిటింగ్ టీం అందరికీ కూడా పేరున, ఎడిటర్స్ అందరికి కూడా పేరున థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వారందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయకపోతే ఎంత మంచి అవుట్పుట్ రాదు. అలాగే ఆర్చర్డ్ మ్యూజిక్ ద్వారా ఈ మొత్తం కంటెంట్ అంతా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఎయిర్ చేసాము. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఇంచుమించు 150 డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, స్పాటిఫై, వింక్, ఐట్యూన్స్, అలాగే మొత్తం సావన్, ఇలాంటివి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఇప్పుడు భగవద్గీత అవైలబుల్లో ఉంది. అది కాకుండా రాధాకృష్ణ గారు, అంటే ప్రసాద్ ల్యాబ్లో పనిచేసే రాధాకృష్ణ గారు అట్మోస్ మిక్స్ చేస్తున్నారు. ఇది తొందరలో భగవద్గీత ఫస్ట్ టైం అట్మోస్లో మొత్తం రావాలి అనే ఉద్దేశంతో ఆ పని కూడా జరుగుతుంది. అది కూడా తొందరలో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా భగవద్గీత మీరు వినొచ్చు. అట్ ది సేమ్ టైం యూట్యూబ్లో 18 అధ్యాయాలు సెపరేట్గా ఇచ్చాము. చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్నీ కలిపి ఒక వీడియో చేయండి అని. ఎస్, అన్నీ కలిపిన వీడియో తొందరలో వస్తుంది. ఫస్ట్ ఇండివిజువల్ వీడియోస్ చేస్తున్నప్పుడు కొన్ని కరెక్షన్స్ అనిపించాయి మాకు, సౌండ్ పరంగా కానీ, అలాగే ఒక 2 చోట్ల అక్షర దోషాలు కూడా వచ్చాయి. అది ఆ దోషాలు కనిపెట్టి మాకు సజెషన్ ఇచ్చిన యూట్యూబ్ వ్యూవర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు అలాంటి సజెషన్స్ చేయకపోతే రేపు రాబోయే తరానికి అవి రాంగ్ మెసేజ్గా వెళ్తాయి. కాబట్టి అంటే మానవ సహజమైన తప్పులు జరుగుతాయి, బట్ ఆ తప్పులు కరెక్ట్ చేస్తేనే మళ్ళీ తర్వాత మనం వాటిని కరెక్ట్ చేసి ఫ్యూచర్కి అందించగలం. అయితే అలాంటి కరెక్షన్స్ అన్నీ కలిపి ఇప్పుడు 18 అధ్యాయాలు కలిపిన ఒక వీడియో
మీ అందరికీ మీ అందరి ముందుకు త్వరలో తీసుకురాబోతున్నా. అయితే కొన్ని ఎక్స్క్యూజెస్ తప్పనిసరి అనిపించింది నాకు. అందుకు మీ అందరి దగ్గర ఫస్ట్ సారీ చెప్తూ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను పుట్టి పెరిగింది ఒరిస్సాలో జైపూర్ అనే ఒక ఊరు. మా నాన్నగారు పార్వతీపురం దగ్గర ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన ఆయన జాబ్ రీత్యా ఇక్కడికి జైపూర్ షిఫ్ట్ అయ్యారు. జైపూర్ వచ్చిన తర్వాత అక్కడ పెళ్ళయి అక్కడ మేము పుట్టడం అంతా జరిగింది. అందుకు ఒరియా మీడియంలో మేమందరం చదవడం వల్ల మాకు తెలుగు చదివే అదృష్టం దక్కలేదు. అయితే మా నాన్నగారు మాత్రం మనం తెలుగు వాళ్ళం, మన ఇంట్లో తెలుగే మాట్లాడాలి, ఇంట్లో తెలుగు పాటలే మోగాలి, ఇంట్లో తెలుగు గురించే మాట్లాడాలి, తెలుగులోనే మాట్లాడాలి, ఇంట్లో అంతా తెలుగే ఉండాలి, తెలుగు నవలలే ఉండాలి, ఇలాంటివన్నీ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అందుకు తెలుగుని ఇంట్లో బాగా అలవాటు చేశారు. అయితే నేను పెద్దవాళ్ళ శిక్ష చదవలేదు, వీళ్ళు చదవలేదు, అలాగే తెలుగులో ఏమి చదవలేదు. తెలుగు అక్షరాలు ఎలా వచ్చాయంటే సినిమా పోస్టర్స్ చూసి అడవి రాముడు అంటే ఇది ఇది డా ఇది అలా చదివి తెలుగు నేర్చుకున్నాను నేను. అయితే లక్కీగా ఈనాడు పేపర్ ఇంటికి వచ్చేది, అది గట్టిగా మా నాన్నగారు చదివించేవాళ్ళు నాతో ఈనాడు పేపర్ని. అందుకు తెలుగు పలకడం అనేది కొంచెం ఇదైంది. కానీ అట్ ది సేమ్ టైం అందరికీ ఒక చిన్న ఇది చేయాల్సిన అవసరం ఉంది, అంటే ఈ విషయం పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. ఏంటంటే తెలంగాణలో యూజువల్గా అళాలు పలకవు. అలాగే మా ఉత్తరాంధ్రలో సా, శా, ష ఈ 3 అక్షరాల మధ్యలో తేడా కొంచెం ఎంత కష్టపడినా అది ఆ మూడిటి డిఫరెన్స్ పలకదు. అందుకు నేను మ్యాక్సిమం స్పష్టతతో పలకాలని ప్రయత్నం చేసినా అక్కడక్కడ డెఫినెట్గా ఈ మెలిక సా ఏదైతే ఉందో అది అంత కరెక్ట్గా పలకపోయి ఉండొచ్చు. బట్ నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను ఎలా పలికానని కాదు, మీకు భగవద్గీత అర్థమైందా లేదా, భగవద్గీత మీ వరకు చేరిందా లేదా, మీరు భగవద్గీత విని అర్థం చేసుకున్నారా లేదా, షార్టెస్ట్ టైంలో మీ వరకు భగవద్గీత చేరిందా లేదా అనే ఒకే ఒక టార్గెట్ తప్పితే ఇంకేమీ లేదు. నేను అందుకే ప్రతి ఎపిసోడ్లో ఎక్కడైనా అక్షర దోషమైన భావదోషమైన దొర్లి ఉంటే అని ప్రతి ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. దానికి కారణం అదే. బట్ అది మైనర్ కరెక్షన్గా మీరు అందరూ మన్నిస్తారని, అట్ ది సేమ్ టైం ఈ భగవద్గీత ఎక్కువ మందికి చేరేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రయత్నానికి ఆశీర్వదించిన మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ అవకాశం కల్పించిన ఆ దేవదేవుడు శ్రీకృష్ణుని వారికి, అంటే ఇన్ని వేల మంది ఉన్న వాళ్ళు నువ్వే చేయాలి అని ఆయన నన్ను ఎందుకు కోరుకున్నాడో తెలియదు, కానీ ఆయన కోరిక తీరిందని నేను అనుకుంటున్నా. అది ఎప్పుడు కరెక్ట్గా తీరుతుందంటే సరైన వాళ్ళందరికీ కూడా ఈ భగవద్గీత చేరినప్పుడే. మీ అందరికీ ఈ భగవద్గీత చేరాలి, విన్న ప్రతి ఒక్కరూ ఇంకా ఎంతోమందికి వినిపించాలి అనే ఉద్దేశంతో ఈ భగవద్గీతని నేను చేయడం జరిగింది. మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి ఇది చేర్చండి. మన భారతదేశ యొక్క సంస్కృతి అంతా, లైఫ్ స్టైల్ అంతా, మన లైఫ్ యొక్క ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ భగవద్గీతలో ఉన్నంత గొప్పగా ఇంకెక్కడా లేవు. అందుకే ఈ భగవద్గీతని మ్యాక్సిమం అందరికీ స్ప్రెడ్ చేయాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ కీప్ షేరింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఆల్సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, చాలామందికి మొదటిసారి విన్నప్పుడు 60% అర్థం అవ్వచ్చు, రెండోసారి విన్నప్పుడు 80% అర్థమవుతుంది, మూడోసారి విన్నప్పుడు 100% అర్థమవుతుంది. ఒక సినిమా చూడడానికి మీకు 3 గంటలు టైం పడుతుంది, అంతకన్నా తక్కువ టైం, అండ్ 2 hours 48 minutesలో మొత్తం భగవద్గీత వినగలిగే ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మీరు పాజిటివ్గా వాడుకొని వీలైతే 2-3 సార్లు వినండి. కొంతమంది అయితే లూప్ మోడ్లో చాలాసార్లు వింటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎన్నిసార్లు వింటున్నాం అని కాదు, విన్న ప్రతిసారి దాని నుంచి ఎంత ఎసెన్స్ మనం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ యువర్ లైఫ్. జీవితం మొదలుపెట్టేది భగవద్గీత మొదలుపెట్టండి, మీ లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది అని యూత్ అందరికీ కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ. కృష్ణం వందే జగద్గురు.